హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించిన అన్ని గ్రూప్కి సంబంధించిన రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేయడం జరిగింది. మీరు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్ఐ వెబ్సైట్లో చూసినట్లయితే ఇక్కడ క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ పిఎంటీ అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా 6 గ్రూప్స్ అనేవి ఓపెన్ అవుతాయి. 6 గ్రూప్స్ టోటల్గా మనకి రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. మీరు ఏ జోన్కి అప్లై చేశారో చూసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ సెంట్రల్ రైల్వేకి అప్లై చేస్తే ఎస్సీఆర్ అనేది మనకి గ్రూప్ ఏలో ఉంటుంది కాబట్టి మీరు గ్రూప్ ఏ మీద క్లిక్ చేసినట్లయితే గ్రూప్ ఏలో ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో, షార్ట్ లిస్ట్ అయ్యారో మనకి పీఈటీకి వాళ్ళ లిస్ట్ మొత్తం కూడా పీడిఎఫ్లో రావడం జరుగుతుంది. ఓకే, మీరు కంట్రోల్ ఎఫ్ కొట్టి మీ పేరు అనేది సెట్ చేసుకుంటే మీ పేరు ఉంటే కనుక మీరు షార్ట్ లిస్ట్ అయినట్టు. సో మీకు పీఈటీ పిఎంటీ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే ఇక్కడ డేట్ కూడా ఇచ్చారు. 19-20 మార్చ్న మీకు పెట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే పిఎంటీ కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నీ కూడా మీకు అప్పుడే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, మనకి గ్రూప్ ఏ చూసుకుంటే మొత్తం మీద మనకి 1958 మంది షార్ట్ లిస్ట్ అవ్వడం జరిగింది. సో అదేవిధంగా మీరు ఏ గ్రూప్కి అయితే అప్లై చేశారో ఆ గ్రూప్ మీద క్లిక్ చేస్తే ఆ గ్రూప్కి సంబంధించి సెలెక్టెడ్ పీడిఎఫ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మీకు కాల్ లెటర్స్ అనేవి కూడా పెడతాం జరిగింది. సో సెకండ్ స్టేజ్ మీరు పెట్టకు వెళ్ళడానికి ఇక్కడ కాల్ లెటర్ ఫర్ పీఈటీ పిఎంటీ డీవీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే గ్రూప్ ఏ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓన్లీ గ్రూప్ ఏకి మాత్రమే ప్రస్తుతం మనకి కాల్ లెటర్స్ అనేవి పెడతాం జరిగింది. మిగతా గ్రూప్స్ కూడా మనకి త్వరలోనే కాల్ లెటర్స్ అనేవి రావడం జరుగుతుంది. సో గ్రూప్ ఏ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి లాగిన్ అయితే కనుక మీరు మీ కాల్ లెటర్ అనే దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐ రిజల్ట్స్కి సంబంధించిన అప్డేట్ అనేది మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది రిజల్ట్కి సంబంధించి తెలుసుకుంటారు. ఓకే, అలాగే మన ఛానల్లో ఎన్టీపీసీ ప్రిపరేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ లిస్ట్ కానీ, అలాగే మనకి 2016లో గత సంవత్సరం జరిగిన ఎన్టీపీసీ ప్రీవియస్ పేపర్ బిట్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో ఎవరైనా చూసుకోకపోతే ఒకసారి ఆ వీడియోస్ అన్నీ కూడా చూడండి. అలాగే ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి రిఫండ్ అనేది కూడా రావడం జరిగింది, అమౌంట్ అనేది. దానికి సంబంధించి కూడా నేను వీడియో చేశాను. ఒకసారి ఎవరైనా చూడకపోతే వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. ఓకే, డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.